ఇప్పుడు బాబా జీవిత చరిత్ర 6,400 जय मेहर बाबा। जय बाबा। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। श्री कुमार गारू, रामण्ण गारू, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా. మనము మెహర్ ప్రభు చరిత్రం 15వ భాగం చదువుకుంటున్నాం. ప్రజెంట్ 1961 సంవత్సరంలో గురుప్రసాద్లో ఏకాంతవాసం మరియు దర్శనం అనే చాప్టర్లో ఉన్నాం. అందులో 1961 ఫిబ్రవరి 9వ తారీఖున జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా జన్మదినోత్సవానికి సంబంధించిన విశేషాలని నిన్న చదువుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత నిన్నటి రోజున పుట్టినరోజుకి సంబంధించి ఫిబ్రవరి 16వ తారీఖున, ఫిబ్రవరి 25వ తారీఖున 67వ జన్మదినోత్సవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకోబడగా, మెహరాజాద్లో మాత్రం ఏ హడావిడి లేకుండా సాదాసీదాగా జరపబడింది అని నిన్న మనం చదువుకున్నాము. అలాగే ఆ రోజు అక్కడ జరిగినటువంటి విశేషాలని చాలా కూలంకషంగా తెలియజేశారు. మెహరాజాద్లో ఎవరెవరు ఏం చేశారనేది. స్త్రీలందరూ కూడా ఉదయం 5 గంటలకే బాబా ముందు నిలబడి ఉన్నారు. పురుషులు కూడా తాము ఉండే వైపు నిలబడ్డారు. అందరూ ముక్త కంఠంతో అవతార్ మెహర్ బాబాకి జై అని 7 సార్లు పలికారు. బాబా మెడలో మెహరా పూలమాల వేశారు. గ్రామ్ ఫోన్ రికార్డు మీద హ్యాపీ బర్త్డే టు యూ అనే పాట వినిపించబడింది. ఒక్కొక్కళ్ళకి స్త్రీలకి బాబా తన యొక్క ఆలింగన భాగ్యాన్ని కలిగించారు. తర్వాత ఆ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమికులు పంపినటువంటి టెలిగ్రామ్లు, కార్డులు, ఆ ఉత్తరాలన్నింటినీ కూడా మణి చదివి వినిపించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలని పరిచారకులు అందరూ కూడా చాలా చక్కగా అలంకరించారు. తర్వాత పురుష మండలి దగ్గర వాళ్ళకు కూడా వచ్చి వారందరికి కూడా తన యొక్క ప్రేమ ఆలింగనాన్ని బాబా ప్రసాదించారు. పుట్టినరోజు సందర్భంగా ఫ్రాన్సిస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను వ్రాసినటువంటి పద్యాన్ని వినిపించాడు. బాబు ఎప్పుడు ఏం చేస్తారంటే తాను రాసినటువంటి పద్యాల్లో ఒక దాన్ని చదవడం, లేదంటే హిందీ హారతి పాఠం చేసేవారు. అట్లాగే ఏరిచ్చేమో ఇంగ్లీష్లో రాసి పంపిన ప్రేమికుల టెలిగ్రాములు, కార్డులు చదివి వినిపించేవారు. హిందీలో వ్రాసిన వాటినేమో బాబు చదివి వినిపించేవారు. నిజానికి ఆ సమయంలో బాబా ఏకాంతవాసంలో ఉండడం వల్ల ఉత్తర ప్రత్యుత్తరాల మీద నిషేధం ఉంది. అయినప్పటికీ కూడా తన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమికులు పంపినటువంటి ఉత్తరాలని మాత్రం బాబా చదవడానికి అనుమతించారు. అలా తన యొక్క 67వ జన్మదినోత్సవం ఆ రోజంతా కూడా గడిచిపోయింది. ఆ తర్వాత ఆ రోజు అందుకున్నటువంటి శుభాకాంక్షలకు స్పందిస్తూ ఒక చిన్న సందేశం ఏంటంటే బాబా ఇచ్చింది, నా ప్రేమలో నాకు సన్నిహితంగా ఉన్న వారందరికీ ఈ రోజున నా ప్రేమాశిస్సులు అందిస్తున్నాను అని సందేశం ఇచ్చారు. అంతకుముందే జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారము 9వ తారీఖున, ఫిబ్రవరి 9వ తారీఖున కూడా ఆ తర్వాత రాబోయే తన జన్మదినోత్సవం గాను బాబా ముందుగానే సందేశం ఇవ్వడం అనేది కూడా జరిగింది అంతకుముందే. ఆ తర్వాత బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అక్కడ మెహరాజాద్లో జన్మదినోత్సవాలకు సంబంధించినటువంటి హడావిడి ఎక్కువగా ఏం కనిపించకపోయినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. అప్పుడు బాబా వాళ్ళందరితో అనేవారు, నా వైభవం, నా జన్మదినోత్సవాలకి సంబంధించిన వైభవం మీరు చూడాలి అంటే హమీర్పూర్ వెళ్ళండి, లేకపోతే ఆంధ్రాకి వెళ్ళండి అనేవారు. అక్కడ మీకు కనబడుతుంది నా వైభవం అంతా అని అనేవారు. అంటూ అనేక సందర్భాల్లో బాబా అన్నటువంటి ఒక మాటను కూడా మళ్ళీ ఇక్కడ గుర్తు చేశారు.
నా హృదయం హమీర్పూర్లో ఉంది, నా మనస్సు ఆంధ్రాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఇంకా ఈ హమీర్పూర్ ఆంధ్ర గురించి చాలా చక్కగా తెలియజేస్తూ, ఈ అవతార కాలంలో హమీర్పూర్ ఆంధ్ర ప్రాంతాలు ఎటువంటివి అంటున్నారంటే కృష్ణావతారంలోని పవిత్ర ప్రదేశాలైనటువంటి మధుర బృందావనాల్లాగా ఇక్కడ ఉంటాయి. హమీర్పూర్లోను ఆంధ్రాలోను ఎంత గొప్ప దాంతో పోల్చారో చూడండి. తన ముందు అవతారమైనటువంటి కృష్ణావతారంలో మధుర బృందావనాలు ఎంత నందనవనాలుగా ఉండేవో అలా హమీర్పూర్ ఆంధ్ర ప్రాంతాలు కూడా తన యొక్క వైభవాన్ని చూపించటంలో అటువంటి అవకాశం ఉంది ఈ రెండు ప్రాంతాల్లో, హమీర్పూర్ ఆంధ్రాల్లో అని చెప్పి ఎప్పుడూ కూడా తన ఆ ప్రేమని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ రెండు ప్రదేశాల మీద తన యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత 1961 మార్చి 22వ తారీఖున స్త్రీ పురుష మండలితో కలిసి మెహరాజాద్ నుండి పూణే బయలుదేరారు. అంటే ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా పూనాలోని గురుప్రసాద్లోనే ఉంటారు కాబట్టి మార్చి 22వ తారీఖున బయలుదేరారు పూనాకి. ఎట్లా ఉంది గురుప్రసాద్లో పూనాలో అంటే నిశ్శబ్దంతో కూడిన ప్రశాంతత రాజ్యమేలింది. ఎందుకంటే అక్కడ ఎవరిని కూడా అనుమతించని కారణంగా అంతా నిశ్శబ్దంగా ఉంది అక్కడ. కానీ నారీమన్, దాదాచాంజీ, జిమ్మి స్త్రీలను మాత్రం వారాన్ని చివరిలో రమ్మని చెప్పి వాళ్ళకి అనుమతి లభించింది. అట్లాగే ఆర్నవాజ్, కేటీ, ఇరానీ కూడా వచ్చేవారు. అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాబాది ఆ ఏకాంతవాసంలో ఉదాసీనంగా ఉన్నారు. చాలా డిస్ఇంటరెస్టెడ్నెస్ అనేటువంటి పదాన్ని వాడారు. అయితే అంత ఉదాసీనంగా ఉన్నటువంటి ఆ మెహర్ ప్రభువుని వినోదింపజేయడానికి గాను ఫ్రాన్సిస్ పెండు, మెహర్దాస్, విష్ణు బాబాతో పేకాట, క్యారమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. పింగ్ పాంగ్ అనే ఆటను కూడా ఆడుతూ ఉండేవాళ్ళు. అయితే అది నిలబడి ఆడాలి కాబట్టి బాబా ఎక్కువసేపు నిలబడలేక అక్కడ ఉన్నటువంటి ఒక ఎత్తైన బల్లని ఆనుకొని ఆడేవారు. ఎందుకంటే అప్పటికే జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల ఎముక దెబ్బతిని ఉండడం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయేవారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన బల్లని ఆనుకొని ఆ ఆట ఆడేవాళ్ళు. అలాగే సాయంకాల సమయాల్లో గురుప్రసాద్ ముందు వరండాల్లో స్త్రీలతో కలిసి కూర్చునేవారు. ఆ తర్వాత మార్చి 26వ తేదీ నుండి మండలి వారు బాబాని కాసేపు బయట 40 నిమిషాల పాటు బయటకు తీసుకెళ్లేవాళ్ళు కార్లో. ఉదయం 8 గంటలకి పురుష మండలి వాళ్ళతో, సాయంత్రం 6:30కి స్త్రీ మండలి వాళ్ళతో బయటకు వెళ్ళేవారు. బాబాను ఎవ్వరూ కలవకూడదనే నిషేధం ఉంది. ఆ బహిరంగ స్థలాల్లో నడిచి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాబాను గుర్తించడం జరిగితే వాళ్ళు కలవకూడదనే నిషేధం ప్రకారం అత్యంత గౌరవంగా ప్రక్కకు తప్పుకునేవారు. ఎందుకంటే ఏమాత్రం భంగం కలిగించకూడదు అనేటువంటి భావం వాళ్ళల్లో కనిపించేది. అయితే క్రమక్రమంగా ఆ వైఖరి మెరుగైంది. ఆ ఉదాసీనత వైఖరి బాబాలో మెరుగైంది. శారీరకంగా కూడా మెరుగుదల కనిపించింది ఈ గురుప్రసాద్కి వచ్చాక. అక్కడ ససూన్ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి దీక్షిత్ ఏప్రిల్ నెలలో మొదట్లో బాబాను క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఎక్స్రేలు అవి తీశారు. జీర్ణాశయానికి సంబంధించినటువంటి నాళముల పరీక్షను అంటే బేరియం మీల్ అది కూడా చేయించాడు. ఆ తర్వాత ఆ రకంగా కాస్త మెరుగైందనమాట శారీరక ఆరోగ్యం కూడా. మరి సందర్శకుల మీద ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ 23వ తారీఖు ఆదివారం ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం బాబాను కలవడానికి రంజు రావాల్సి వచ్చింది. రంజుని బాబా అనుమతించారు రావడానికి. ఎందుకంటే అప్పుడప్పుడు తాను స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఒక్కొక్కసారి మినహాయింపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకసారి గురుప్రసాద్ ముందు రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు బాబా వరండాలో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా గురుప్రసాద్ లోపలికి తొంగి చూడకూడదు బాబా ప్రేమికులు.
ఆయన ఆదేశానికి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అని చాలామంది ప్రేమికులు అసలు బండ్ గార్డెన్ రోడ్డు గుండా వెళ్ళడమే మానుకున్నారు. మరొక మార్గం ద్వారా వెళ్ళేవారనమాట. అయితే ఒక రోజు సాయంకాలం ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చదువుకుందాం. గురుప్రసాద్ గేట్ లోపలికి వచ్చి కొంతమంది యువతులు ఒకరోజు సాయంకాలం ఉల్లాసంగా గంతులేస్తున్నారు, ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినటువంటి ఏరిచ్ బయటకు వచ్చి, ఏంటి ఇక్కడ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు మీకు ఏం కావాలి అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తారు ఏరిచ్. మేము లోపల ఏముందో చూడటానికి వచ్చామంటారు వాళ్ళు. గేట్లు మూసి ఉన్నప్పుడా లోపలికి రావడం, ఇక్కడ ఏమైనా జూ ఉందా ఏంటి అని చెప్పి, మీరేం చూడాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాడు ఏరిచ్. అప్పుడు వాళ్ళని నివారించే ప్రయత్నంలో ఉండంగానే వాళ్ళు కాస్త ఆ యువతులందరూ కూడా ఆ ప్రధాన బంగళా దగ్గరికి లోపలికి వెళ్ళబోతారు. ఏరిచ్కి వెనకాలే బాబా వరండాలో నిలబడి ఉంటారు. ఆ యువకుల్ని, ఆ పిల్లల్ని, యువతుల్ని, తన యువతులు స్త్రీలు అన్నమాట, పిల్లలు తన దగ్గరికి రమ్మని చెయ్యి ఊపుతారు. ఏరిచ్ వైపు చూస్తూ బాబా అంటారు, అవును ఇది జంతు ప్రదర్శనశాలయే అంటారు, అందులో ఒక జంతువు ఇక్కడే ఉంది అంటూ బాబా ఆ యువతుల్ని పలకరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. ఇది అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటన అన్నమాట. తర్వాత చివరికి తన ఆ ఉదాసీనతని పక్కన పెట్టి శారీరక ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడిన తర్వాత తన్ని దర్శించుకోవడానికి ప్రేమికుల్ని అనుమతించాలని చిట్ట చివరికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సోదరి మణి తను రాసినటువంటి ఫ్యామిలీ లెటర్స్లో ఏమని రాశారంటే, బాబా తన అభీష్టము అనే అదృశ్యపు పగ్గాలతో తన ప్రేమికులను బద్దులుగా చేసి తన ఏకాంతవాసానికి ఎంత మాత్రం భంగం వాటిల్లకుండా వాళ్ళు నడుచుకునేలా చేసుకున్నారు. బాబా ఈ మే నెల మొదటి వారంలో తన ఏకాంతవాసానికి తలుపులు కొద్దిగా తెరచి ఆ తలుపు సందుల్లో నుండి క్షణమాత్రపు దర్శనానికి అనుమతించాలనే భావనతో ఉన్నట్లు కనిపించారు. అంటే అంతకుముందు విధించినటువంటి షరతులకి మినహాయింపించి దర్శనమిస్తానన్నారు కదా బాబా, ఆ విషయాన్ని రద్దు చేయబడింది కాబట్టి కాస్తంత వెసులుబాటు కలిగింది ప్రేమికులు బాబాను దర్శనం చేసుకోవడానికి అనేటువంటి విషయాన్ని ఈ రకంగా తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఆ విధంగా మే 3వ తేదీన మొట్టమొదటిగా గురుప్రసాద్లోనికి ప్రవేశించడానికి బాబా దర్శనం కోసం ఎవరిని ఎంచుకున్నారు అంటే మహారాణి శాంతాదేవిని ఎంచుకున్నారు. 2 రోజుల తర్వాత మే 5వ తారీఖున ఒక సర్క్యులర్ని పంపించారు. దాన్ని భారతదేశం అంతటా వెలువరించారు. అది ఏంటంటే ఆ సర్క్యులర్ చదువుకుందాం. తాను ఆచరిస్తున్న కఠిన ఏకాంతవాసానికి భంగం వాటిల్లకుండా సహాయపడేందుకు తన ప్రేమికులు చేస్తున్న ఉత్తమ కృషిని చూసి అవతార్ మెహర్ బాబా ఎంతో సంతోషిస్తున్నారు. బాబా పూణేలో ఉన్న, అహ్మద్ నగర్లో ఉన్న ఏకాంతవాసం అలాగే కొనసాగుతుందని, తన ప్రేమికులు కూడా అంతకు ముందు వలె తన ఏకాంతవాసానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా సహాయపడాలని కోరుతున్నారు. బాబా 1961 జూలై నెలాఖరు వరకు పూణేలోని గురుప్రసాద్ బంగళాలో ఉంటారు. దర్శనం కొరకు తన ప్రేమికుల హృదయాలు మౌనంగా కాంక్షిస్తున్నందున తన ఈ ఏకాంతవాస సమయంలో తన దర్శనానికై ఒకసారి అనుమతిని ఇచ్చేందుకు బాబా ప్రేమతో సమ్మతించారు. మే నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు 2 వారాల పాటు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 వరకు మాత్రమే తనను దర్శించడానికి బాబా అనుమతించారు. అంటే చాలా తక్కువ సమయం, 1 గంట పాటు మాత్రమే. అందుకే మణి గారు ఆ రకంగా అన్నారు.
తలుపులు కొద్దిగా తెరిచారు తన ఏకాంతవాసానికి. తలుపు సందుల్లో నుండి క్షణమాత్రపు దర్శనం అనుమతించాలనే భావనతో ఉన్నట్లు కనిపించారు బాబా అని తమాషాగా తన ఫ్యామిలీ లెటర్స్లో రాశారు. 1 గంట మాత్రమే దర్శించుకోవాలన్నమాట. దిగువ చూపిన విధంగా బాబా వాంఛితానికి ప్రేమికులు కట్టుబడి ఉండడానికి సిద్ధమైతే ఆ రోజుల్లో ఏదో ఒక రోజు గురుప్రసాద్కి రావచ్చు. నిర్దేశించిన ఆ పక్షం రోజుల్లో అంటే 15 రోజులు మాత్రమే. ఎప్పుడు 15 నుండి 31 1961లో మే నెలలో ఒకరోజు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల మధ్య కాలంలో ఎప్పుడైనా సరే ఒకసారి తనను దర్శించాలని కోరుతున్నారు. బాబా విడిగా ఎవరిని కలవరు. పూణే నుండి దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు ఒక్కసారి మాత్రమే, అది ఉన్న ఆ తక్కువ సమయంలో మాత్రమే బాబాను దర్శించుకునేందుకు తన ప్రేమికులు శ్రమ ఖర్చుతో కూడిన సుదీర్ఘ ప్రయాణాలు చేసి తన చెంతకు రావాలని బాబా కోరుకోవడం లేదు. ఈ సమయంలో ఆయన దర్శనానికి రాలేని ప్రేమికులు విచారించనవసరం లేదని, తర్వాత బాబా తనదైన రీతిలో వారికి మరింత గొప్ప అవకాశాన్ని ఇవ్వవచ్చునని తెలియజేస్తున్నారు. గురుప్రసాద్కి వచ్చే ప్రేమికులు తన ఏకాంతవాసానికి భంగం కలిగించని విధంగా మసలుకోవాలని ఇలా తెలియజేస్తున్నారు. అవేంటో చూద్దాం. వచ్చేవారు బాబాకు సమర్పించడానికి ఏమీ తీసుకురాకూడదు, ఆయనకు పూలదండలు వేయాలని కోరుకోకూడదు, ఆయనకు ప్రణమిల్లి నమస్కరించకూడదు, ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని ఆశించరాదు, తమ కొరకు కానీ లేదా ఇతరుల కొరకు కానీ వ్యక్తిగత సమస్యలపై బాబా సలహాను ఆశించరాదు, ఆధ్యాత్మికమైన లేదా ఇతర విషయాల గురించి బాబాను ప్రశ్నించరాదు, మరియు బాబా నుండి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఆశించరాదు. గురుప్రసాద్లో బస చేయడానికి కానీ లేదా మళ్ళీ మళ్ళీ రావడానికి కానీ అనుమతి కోరరాదు. పైన పేర్కొన్న విషయాలను పాటించడం ద్వారా ప్రేమికులు తన ఏకాంతవాసానికి ఏమాత్రం భంగం కలగని రీతిలో తనకు సహాయపడగలరని బాబా చెప్పారు. బాబా దర్శనానికి రావడానికి నిర్ణయించుకునే ప్రేమికులు బాబా వాంఛితాన్ని నెరవేర్చడం ద్వారా బాబాను సంతోషపరచడానికి మనఃపూర్వకంగా నిర్ణయించుకోవాలని తెలియజేశారు. పూణేలో ఈ దర్శన కార్యక్రమం బాబా ప్రేమలో సన్నిహిత సంబంధం ఉన్న ప్రేమికులకు మాత్రమేనని, సాధారణ ప్రజానీకానికి కాదని స్పష్టంగా చెప్పబడింది. బాబా అంతవరకు కనబరిచిన నిరాసక్తత, డిసింట్రెస్టెడ్నెస్ నుండి మరలి మే 7వ తేదీ ఆదివారం నాడు ఒక విషయం పట్ల ఆసక్తి కనపరచారు. అదే ఆ రోజు గురుప్రసాద్లో 300 మంది పిల్లలకు దర్శనమివ్వడం. బాబాలోని మహోన్నతమైన దైవేచ్ఛ తన ప్రేమికుల హృదయాలను అత్తుకుంటున్న సమయంలో తన ప్రేమికుల పిల్లలు బాబా హృదయాన్ని కదిలించారు. పిల్లల హృదయాలు పూర్తిగా ఆధారపడే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండడంతో వారిని సంరక్షించే బాధ్యతకు బద్ధులై తల్లిదండ్రులు ప్రవర్తిస్తారు. అయితే తల్లిదండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో దైవీ మానవుని ఇచ్ఛపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. అందువలన ఆ సంవత్సరం బాబా మొదట తనను దర్శించడానికి పిల్లలను అనుమతించారు. అప్పటి వరకు బాబా తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల, విషయాల పట్ల తీవ్రమైన నిరాసక్తత కనబరుస్తూ అనుభవించిన బాధ స్థానాన్ని ఆ పిల్లల మధ్య ఉన్న ఈ తరుణంలో ఆయన ఎప్పటిలాగే ప్రతి విషయం పట్ల ఆసక్తి కనబరిచే ఆనందం భర్తీ చేసింది.
వేడుక మధ్యాహ్నం 4:30 గంటల నుండి 6 గంటల వరకు జరిగింది. పూణేలో ఉంటున్న ప్రేమికులకు చెందిన 12 సంవత్సరాల్లోపు వయసు గల పిల్లలను ఆ వేడుకకు ఆహ్వానించారు. మరీ చిన్నపిల్లల సంరక్షణ కొరకు ఆ పిల్లల కుటుంబ సభ్యులలో ఒకరిని అనుమతించారు. అందువలన చాలామంది తల్లులకు, కొంతమంది అత్తలకు చక్కని అదృష్టం లభించింది. బాబాకు పిల్లలకు మధ్య వెల్లివిరిసిన ఆనందదాయకమైన సహచర్యం కనులారా చూసి ఆనందించే అదృష్టం వారికి లభించింది. ప్రసాదంగా చాక్లెట్లు కొని తెచ్చారు. ప్రతి క్యాండీని ఈల వేసేందుకు వీలుగా దాని చుట్టూ కాగితాన్ని చుట్టారు. ఆ వేడుక ప్రారంభించడానికి బాబా ఒక క్యాండీని తీసుకొని ఊదారు. దాని నుండి వచ్చిన ఈల శబ్దం అందరి దృష్టి బాబా వైపు మరల్చేలా ఆకట్టుకుంది. సర్దార్ రాస్తే తీసుకొచ్చిన ఒక అనాథ బాలుడు బాబా వైపు ఆశ్చర్యంగా చూశాడు. బాబా అతనికి ఒక చాక్లెట్ను ఇచ్చి, సర్దార్ రాస్తేతో ఈ క్యాండీ తీసుకొని ఊదు, బాలల మధ్యలో బాలుడివే అయిపో అన్నారు. రాస్తే ఆనందంగా ఆ క్యాండీని తీసుకొని గట్టిగా ఊదాడు. అతని ఈల శబ్దంతో ఇతర పిల్లల ఈల శబ్దం ఏదీ సాటి రాలేదు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకా 3 minutes ఉంది. నెక్స్ట్ కంటిన్యూ చేయండి హారతి. జై బాబా. అంటే ఆ పేరా అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు హారతి నేను చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక సందేశం చదువుకుని బాబా విషయం అప్పుడు హారతి పాడతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆధ్యాత్మిక పదంలో జ్ఞాన, భక్తి, యోగ, కర్మ యోగ లక్షణాల వివరణ. ఈ మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకున్నాను వారిలో త్రోవలో ఎదురయ్యే బాధలను సూచించారు. అందులో ఏ మార్గాన్నైనా ఫానాస్థితిని చేరుకునేసరికి ఉచ్చస్థితి చేరితే బాబా శాశ్వతమైన స్థితికి చేరుస్తాడు. భగవంతుని తన తరగని పూర్ణ వైభవంతో బాబా శాశ్వతమైన స్థితికి చేరుసరికి ఉచ్చస్థితికి చేరి నిర్వాణం అవుతుంది, దివ్యశూన్యం. అయితే ఇక్కడ భగవంతుడు బయటికి కానరాడు, కానీ ఆ చైతన్యం ఉంటుంది. బాబా ఫానాస్థితి గురించి ఈ లక్షణాలు చెప్పారు. నీవు నిజంగా ఏమిటో తెలుసుకోవాలి అంటే తలనొప్పిగా తయారవడానికి ముందుగా వదులుకొని నీలో నువ్వు భగవంతుని కనుగొంటకు సిద్ధపడాలి. యథార్థ పానాలో ఇష్టాలు లేవు, కోరికలు లేవు, నీవు అక్కడ లేవు, అక్కడ భగవంతుడు కూడా లేడు. భగవంతుడు తన తరగని పూర్ణ వైభవంతో బాబా స్థితికి చేరుస్తాడు. భగవంతుడు అక్కడ మాయమై తిరిగి కనుగొనబడిను. అక్కడ భగవంతుని జీవిక లేదు. భగవంతుని జీవితం సృష్టి యొక్క చైతన్యం నడుపుతూ ఏకకాలమందు దైవ చైతన్యం నిలుపుకున్నప్పుడే ద్యోతకమవుతుంది. ఈ దివ్య శూన్యతని నిలుపుకుండానే కొందరు దేహ సంబంధాన్ని తెంపుకొని శరీరాలు వదిలివేస్తారు.
కొద్ది మంది మాత్రమే శరీరమును నిలుపుకున్న ప్రపంచములో సృష్టి సంబంధమును చటుక్కును తెంచుకుంటారు. వీళ్ళే అసలైన మజు భగవదైక్యత చెందిన ఆత్మ అంటారు. వారికి ప్రాపంచిక చైతన్యం ఉండదు. టైం ఉంది కాబట్టి డిస్కోర్స్ చదవడం జరిగింది. ఇప్పుడు హారతి జై బాబా మేము చేస్తాం. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజ్యము పొందగా పాహి శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మేహర్ బాబా గారికి జై బాబాలు. పాల్గొన్న అందరికీ కూడా బాబా ఆశీస్సులు మెండుగా లభించాలని కోరుతూ అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికీ అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.